నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం మనం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. అయితే మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారు. అయితే గుండెకి సంబంధించిన స్ట్రెస్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏ విధంగా వస్తాయి అనేవి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సాధారణంగా ఇప్పుడు ఈ లైఫ్ లో చాలా ఉరుకులు పరుగుల లైఫ్ లో స్ట్రెస్ అనేది అందరికీ కామన్. సో ఇలాంటి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు మనకి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మనం ఏమి కాదనలేము. ఎట్లా మనకి వీ హ్యావ్ టు ఫేస్ ఇట్, దేర్ ఇస్ నో అదర్ గో. అట్లాంటప్పుడు కొన్ని అడాప్టేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు మన స్ట్రెస్ని ఒక పాజిటివ్ మోటివేషన్ కింద తీసుకుని దాన్ని సొల్యూషన్ ఏంటి ఎత్తుకుంటూ మనం దాన్ని అట్లా ఫార్వర్డ్ కావచ్చు. లేదంటే కనుక దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మనం దానితో పాటు దాన్ని ఫైట్ చేయకుండా ఉండొచ్చు. లేదా సమ్ అడాప్టేషన్స్ మనం చేసుకోవాలి, లైక్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లేదా మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ అబౌట్ 30 minutes per day అట్లాంటివి చేసుకోవచ్చు. స్లీప్, అడిక్వేట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7 to 8 hours అనేది స్లీప్ అనేది ఉండాలి. అండ్ గుడ్ ఫుడ్, లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్, ఇట్లాంటివి మనం అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా మన స్ట్రెస్ ఎదుర్కొనే ఛాన్సెస్ పెరుగుతాయి. స్ట్రెస్ వల్ల మన బాడీ మీద వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమంది డాక్టర్ గారు అసలు కొంతమంది స్ట్రెస్సే తీసుకోరు, కొన్ని అన్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు ఇట్లా లోపం ఉందంటారు వీళ్ళకి? స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి అంటే వాళ్ళలో ఏంటి లోపం అని? లోపం అని అనలేము, కానీ బట్ ఇది ఒక రెస్పాన్స్ అన్నమాట. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఇద్దరు సేమ్ సిచ్యువేషన్స్లో ఒక మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ నేను మీకు మళ్ళీ ఇస్తాను. ఎగ్జామ్ అనే సిచ్యువేషన్ అనుకోండి. ఇప్పుడు విద్యార్థులందరికీ ఒకటే ఎగ్జాము, కానీ వాళ్ళు డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. కొంతమంది ఏమో మంచిగా చదువుకుంటారు, అది ఒక అది ఒక పాజిటివ్ మోటివేషన్ కింద తీసుకొని మంచిగా చదువుతారు. కొంతమంది ఏమో అది బాగా ఎక్కువ అయిపోయింది, మన వల్ల కాదు అని చెప్పి శాంతం వదిలేస్తారు. కొంతమంది ఏమో ఇక వాళ్ళకి దడలాగా వస్తుంది, రాత్రిపూట నిద్రలు పట్టదు, భయంగా ఉంటారు, ఏడుస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఒక్కొక్క బాడీ ఆర్ మైండ్ యొక్క రెస్పాన్స్ అని అనుకోండి. సో ఎవరైతే బాగా పాల్పిటేషన్స్, నిద్ర పట్టకపోవటము, వాళ్ళందరూ చాలా హెవీ స్ట్రెస్కి గురవుతున్నారు అనమాట. సో వాళ్ళు దే హ్యావ్ టు టాక్ టు దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళు లేదా సంబడి ఎల్స్తో కానీ మాట్లాడి వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకొని ఈ అదర్ 2 people లాగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటానికి డీల్ విత్ ద సిచ్యువేషన్ ఇన్ సచ్ దట్ వాళ్ళకి స్ట్రెస్ తక్కువ అయ్యేట్టు వాళ్ళు చేసుకోవాలి. సో ఇదంతా మన మెంటల్ రెస్పాన్స్లోనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది, హౌ వీఆర్ రెస్పాండింగ్. ఓకే. ఏజ్ పరంగా కూడా స్ట్రెస్ తీసుకుంటే హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఇప్పుడు ఏజ్ పరంగా ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ చాలా మందికి బీపీ కానీ, షుగర్లు కానీ, ఇంకా కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉండటం వలన ఎంతో కొంత ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి రక్తనరాల్లో. ఆ రక్తనరాలు ఆల్రెడీ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ప్లస్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్లో కూడా మనకి హార్ట్ స్టిఫ్గా ఉండటము అట్లాంటివి కొంచెం ఉంటాయి. దీంతోడు మన స్ట్రెస్ అనేది పెరిగింది అనుకోండి, స్ట్రెస్ పెరిగితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, ఇంకా కొంచెం షుగర్లు అన్నీ పెరుగుతాయి ఈ హార్మోన్స్ వల్ల. సో ఇవన్నీ వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ని టిల్ట్ చేసేసి మనకి హార్ట్ అటాక్లకి దారి తీయవచ్చు. సడన్ కార్డియాక్ డెత్లు, అరిథమియాస్ అని అంటారు, ఇట్లాంటి వాటికి దారి తీసే అవకాశాలు బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఓకే. అయితే డాక్టర్ గారు, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అసలు? హార్ట్ అటాక్ అని అంటే యాక్చువల్లీ మనకి గుండె రక్తనరాల్లో బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ అంటారు. అంటే ఇప్పుడు గుండె 3 రక్తనరాలు ఉంటాయి. 3 రక్తనరాలు ఏదైనా ఒక రక్తనరము మొత్తానికి బ్లడ్ క్లాట్తో బ్లాక్ అయిపోయింది అనుకోండి, అసలు రక్త సరఫరా మొత్తానికి ఆగిపోతే ఆ రక్తనరం సప్లై చేసే ఏరియాకి రక్తం అందదు, అది హార్ట్ అటాక్. అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయటమే ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇది హార్ట్ అటాక్లో అందరికీ కార్డియాక్ అరెస్ట్ రాదు, అంటే అందరికీ గుండె అయిపోదు, కొంతమందికి ఆగుతుంది. సో వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అవుతారు. అట్లాగే కార్డియాక్ అరెస్ట్ వేరే కారణాల వలన కూడా కావచ్చు, ఇప్పుడు ఈ రక్తనరాలు బ్లాక్ వల్లనే కాదు. సో వాళ్ళకి హార్ట్ బీటింగ్ ఎక్కువ తక్కువ అయ్యి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా, లేదంటే సడన్గా మనకి బ్లడ్ క్లాట్ లంగ్స్లో పోయి ఇరుక్కుని అట్లాంటి వేరే వేరే కారణాల వలన కూడా గుండె పనిచేయటం ఆగిపోవచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అని అంటే గుండె పనిచేయటం ఆగిపోవటం. హార్ట్ అటాక్ అంటే రక్త నరాల్లో గడ్డకట్టి రక్త సరఫరా ఆగిపోవటం.
ఓకే. అది. ఇప్పుడు ఈ రెండిట్లో స్ట్రెస్ వల్ల ఏ ఏ ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటారు? అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుందా? లేదంటే హార్ట్ అటాక్‌లు వస్తాయంటారా? 2 కావచ్చు. ఓకే. 2 రావచ్చు. ఆహా! ఆల్రెడీ మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉన్నాయి అనంటే గనక హ్మ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. సడెన్ కార్డియాక్ డెత్ అనేది కూడా మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగు అట్లాంటివి వచ్చే అవకాశాలు కొంతమందికి ఆ టెండెన్సీ ఉందనుకోండి. అది కూడా స్ట్రెస్ వల్ల రావచ్చు. ఎందుకంటే అడ్రినలిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతది. హ్మ్. ఆ అడ్రినలిన్ అనే హార్మోన్ హార్ట్ యాక్టివిటీ పెంచుతది. సో, దాంట్లో అది ఒక ఇర్రెగ్యులర్ రిథము, ఫాస్ట్ రిథము, డేంజరస్ రిథమ్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే ఇప్పుడు స్ట్రెస్ వల్ల ప్రాణాపాయ స్థితిలో కూడా అంటే ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యెస్. ఓకే. ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఒకవేళ సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి. ఎంత టైమ్ గ్యాప్‌లో హాస్పిటల్‌కి తీసుకురావాలంటారు? హార్ట్ అటాక్ వస్తే అసలు బెస్ట్ టైం వితిన్ 1 అవర్. వితిన్ 1 అవర్ అని అంటారు. కానీ ఇంకా వీలైన త్వరలో తీసుకురావాలి. ఎందుకంటే హార్ట్ అటాక్ 1 అవర్ టైం ఎందుకన్నారంటే మనకి ఆ 1 అవర్ లోపల మనకి బ్లడ్ క్లాట్ ఓపెన్ చేసేసి రక్త సరఫరా స్టార్ట్ చేస్తే హార్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువ కాబట్టి. బట్ అదే సిట్యుయేషన్‌లో ఈ 1 అవర్‌లో హార్ట్ ఆగిపోయిందనుకోండి. మీరు ఇందాక చెప్పిన కార్డియాక్ అరెస్ట్ అయిందనుకోండి. హ్మ్. అప్పుడు మన ఈ 1 అవర్‌ది కాదు. హ్మ్. అప్పుడు 3 మినిట్స్. ఓహో! యెస్. హ్మ్. అంటే మనకి ఒక్కసారి గుండె ఆగిపోయిందంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది వితిన్ 3-4 మినిట్స్‌లో బ్రెయిన్ డ్యామేజ్ పర్మనెంట్ అయిపోతదనమాట. ఓకే. సో, అందుకనే మనకి యాక్చువల్లీ కార్డియాక్ అరెస్ట్ ఇన్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్‌లో సర్వైవర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేసి మన కార్డియాక్ మసాజు అయన్నీ ఇచ్చి మనం రివైవ్ చేసుకునే ఛాన్సెస్ బెటర్‌గా ఉంటాయి. హ్మ్. అదే కనుక మనకు ఔట్ సైడ్ ఈవెన్ నేను ఔట్ సైడ్ హాస్పిటల్ జస్ట్ రోడ్ మీద అయిందన్నా సరే మనం రికగ్నైజ్ చేసి హాస్పిటల్‌లో తీసుకొచ్చే లోపలే చాలా టైం అయిపోతది. హ్మ్. సో, నిమిషానికి రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో, హ్మ్. ఈ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్. హార్ట్ అటాక్ అంటే మాత్రం మనం ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకురావటమే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ మధ్య కాలంలో అందరూ చిన్నదానికి, పెద్దదానికి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? మేమిచ్చే సజెషన్ ఏంటంటే అసలు స్ట్రెస్ అనేది మనం అవాయిడ్ చేయలేం. ఎట్లాగో మనం ఎదుర్కోవాల్సిందే. కాకపోతే మనం దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనేది మన చేతిలో ఉంది. సో, మనకు చాలా రకాలుగా వి కెన్ హ్యాండిల్ ఇట్. లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. బట్ వర్క్ కూడా మనం స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి. టైం మేనేజ్మెంట్ చేసుకొని, మనకి చివరి నిమిషం వరకు నెత్తి మీద ఎక్కువ భారం పెట్టకుండా ప్రోక్రాస్టినేషన్ అంటే మన పోస్ట్‌పోనింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకొని ఫ్రీగా ఉంటాము. ఇట్లాంటియన్నీ మన చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకుంటే మనం చాలా మట్టికి స్ట్రెస్ తగ్గించుకునే అవకాశం ఉంటది. ఓకే డాక్టర్ గారు.